సో హ్యాకింగ్ అంటే హ్యాకింగ్ కాదు, బగ్ బౌంటీ హంటింగ్ అయినా లైక్ పెన్ టెస్టింగ్ అయినా సరే, హ్యాకింగ్ అయినా సరే, నువ్వు నేర్చుకోవాలనుకుంటే సెట్ ఆఫ్ టూల్స్ నేర్చుకుంటే పని అవ్వదు. నువ్వు రియల్ లైఫ్లో అది నువ్వు చేయాలి. అవుట్లోడ్ చెప్పిన విన్నా నీకు అది తెలియదు, జస్ట్ నువ్వు చేయాలి. చెప్పినప్పుడు వెంటనే అది నీకు ఒకలాగా అనిపిస్తుంది, నువ్వు చేసినప్పుడు అది ఇంకోలా ఉంటుంది. అదేదో నేను చెప్పాలని చెప్పట్లేదు. కారణం ఏంటంటే సపోజు ఏదైనా ట్యూటోరియల్ చూసాం అనుకో, అది నువ్వు చేసినప్పుడు ఏంటవుతుంటే ఆ సెటప్ కష్టం అవుతుంది. నిజంగా పని చేయడం కష్టం కదా, సెటప్ ఆ సెట్టింగ్ ఆ టూల్ ఇన్స్టాల్ చేయడమే మెయిన్ నీకు పెద్ద టాస్క్. టూల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత వాడడం అనేది ఈజీ, బట్ టూల్ ఇన్స్టాల్ చేయడం, సపోజ్ సిఎల్ఐ టూల్స్ ఉంటాయి కొన్ని కొన్ని, నీకు ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఆ చెప్పిన ట్యూటోరియల్లో బాగా వర్క్ అవుతుంది, బట్ నీ దాంట్లో వర్క్ అవుతుంది. అది చేయడం కష్టం. సో ఏదైనా సరే నువ్వు ప్రాక్టికల్గా నీ మట్టుకు నువ్వు చేయి. ఇప్పుడు నువ్వు చూసావంటే ఖచ్చితంగా అది నువ్వు ప్రాక్టికల్గా చేయి. అది చూసినా సరే సేమ్ అదే ఇంప్లిమెంట్ చేయి, చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. ఓకే, జస్ట్ నామకే వాస్ అది జస్ట్ చూసాము ఓకే నాకు తెలిసిపోయింది అనుకుంటే నీకు తెలియదు. జస్ట్ రియల్ లైఫ్లో నువ్వు చేయగలగాల, అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, మనం ఈరోజు ఫాస్ట్ ఫుడ్ హ్యాకింగ్, అదే ఇది ఒక బగ్ బౌంటీ సైట్. ఇది ఒక బగ్ బౌంటీ సైట్, దీన్ని మనం పెన్ టెస్ట్ చేద్దాం. మనకి ఫాస్ట్ ఫుడ్ హ్యాకింగ్ మనం బుక్ చేసుకోవచ్చు. ఇందులో ఎన్ని బాక్స్ ఉంటే మనకు తెలీదు. ఇది ఫ్రీ అనమాట, మీరు కూడా చేయొచ్చు. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఫాస్ట్ ఫుడ్ హ్యాకింగ్లోకి వెళ్తే ఇది మీకు ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఓకే, ఇది వెబ్సైట్ నేమ్. ఇది మీకు చాలా బగ్స్ ఉంటాయి ఇందులో, 14 or 15 బగ్స్ ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఎంతో కొంత అర్థమవుతుంది. ఫస్ట్ మనం సోర్స్ కోడ్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ లాగిన్ ఉంది, లాగిన్ మనం చేయగలమా? సమ్ గివ్ ర్యాండమ్, మనం చేయలేము. ఆ, మనకి ఫస్ట్ రిక్వెస్ట్ చేయాలి అకౌంట్ని, 0 ఇన్వైట్స్ అవైలబుల్, API.php. ఓకే, ఇన్వైట్ 0, మనం ట్యాంపర్ చేద్దాం. ఇది ఏదైనా అవుద్దేమో, రిక్వెస్ట్ అనే అకౌంట్. ఓకే, ఇది ట్యాంపర్ చేసాం కదా, ఇక్కడ 0కి మనం చేంజ్ చేసి 1000 ఇద్దాం. ఓకే, 100 ఇన్వైట్స్ అవైలబుల్, బట్ వీఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్ టు సీ హియర్. సమ్ కామన్ క్రెడెన్షియల్ ట్రై చేద్దాం, ఏమైనా అవుద్దేమో. ఫాస్ట్ ఫుడ్ పోస్ట్ రిక్వెస్ట్ అడ్మిన్. ఓకే, మనం కొంచెం పారామీటర్స్ ఏమైనా ఇద్దాం, ఎక్స్ట్రా పారామీటర్స్, invites.php. invite is equal to true, or else మనం ఇక్కడ రిజిస్టర్ ఇద్దాం. యూఆర్ నాట్ ఫైండింగ్ ఎనీథింగ్. ఈరోజు మనం ఏం చేద్దామంటే జస్ట్ మనము ఈ లాగిన్ బైపాస్ చేయడానికి చూద్దాం. అంటే ఎన్ని విధాలుగా మనం, అంటే ఏదైనా పాసిబుల్ ఉందా రిజిస్టర్ అవ్వడానికి, లేకపోతే సైన్ అప్ ఏదైనా ఉందా, లేదు, యూఆర్ నాట్ సీయింగ్ ఎనీథింగ్. లేకపోతే మనకి ఏదైనా, ఓకే, వితౌట్ గివింగ్ ఎనీ క్రిడెన్షియల్ జస్ట్ అడ్మిన్ ఇచ్చి చేయడానికి అవుతుంది. జస్ట్ ఇవన్నీ గెస్సింగ్ అనమాట, మనం చెయ్యాలి, ఎప్పుడో మనకు తెలుస్తుంది. ఓకే, దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్. ట్రూ, we not able to see anything. ఓకే, యాడ్ ఈవెంట్ లిజనర్. ఓకే, ఇది invite.phpకి సమ్ మనకి జావా స్క్రిప్ట్ సోర్స్ ఉన్నాయి. ఓకే, invis.html. ఓకే, ఐడి ఇక్కడ చేంజ్ అవుతుంది, స్టైల్ షీట్ hf. అంటే ఎలా, అంటే మనకి ఏదైనా సోర్స్ కోడ్లో మనకి ఏదైనా దొరుకుతుందో చూద్దాం. క్రెడెన్షియల్స్, కొన్నిసారి ఏంటవుతుందంటే కామెంట్స్లో మనకి, కొన్నిసారి క్రెడెన్షియల్స్ దొరుకుతాయి.
కామెంట్స్ ఏముందా? ఎల్స్ మనకి ఇక్కడ జావా స్క్రిప్ట్ ఫైల్స్ ఉన్నాయి, బట్ ఇవన్నీ ఏంటంటే గూగుల్ సంబంధించినవి. ఓకే, సిఎస్ఎస్ ఫైల్స్ ఇందులో మనకి ఏమన్నా దొరకవు. బగ్ బౌంటీ కస్టమ్ స్క్రిప్ట్లు ఏం లేదు. గెట్ హ్యాష్ వాల్యూ ఈ అనేది ఏదో ఉంది, ఇది ఏంటి అసలు మనకు తెలియదు. గెట్ హ్యాష్ వాల్యూ if redirect is equal to no redirect, else redirect is equal to one redirect. Get hash add event listener custom URL path. From type ఏదైనా ఉందా? ఆర్ లొకేషన్స్. మనకి ఇక్కడ ఫస్ట్ మనం బేసిక్ కాన్సెప్ట్ చేయాల్సింది వ్యూ పేజ్ సోర్స్. యూజర్ కంట్రీ ఇది అవసరం లేదు మనకి, జస్ట్ ఇది ఐపీ అడ్రస్ తెలుసుకోవడానికి అనుకోండి. ఓకే, ప్రోమో కోడ్ book.php మనకి ప్రోమో కోడ్ దొరుకుతుంది ఇక్కడ. alert.innerhtml John Smith, Eric Hudson 256. Your booking submission has been received and you will be notified via email. బుకింగ్ ఇన్ఫో మనకి ఇది చూడండి, ఇది డీకోడ్ అయింది. ఇక్కడ మనకు చూపిస్తుంది జాన్ స్మిత్ మన డేటా బేస్ 64లో పంపిస్తుంది. ఇది కూడా, ఇది మన ఆర్డర్, ఇది కూడా బేస్ 64 అనుకోడు. మనకి రెస్పాన్స్ ఏమొస్తుంది? ఇది ఆర్డర్ ఇస్ పెండింగ్ కన్ఫర్మేషన్. ఆర్ మెనూ location.php, index.php ఈ 3 ఎండ్ పాయింట్స్ ఉన్నాయి మనకి తెలిసింది. ఫ్రంట్ ఎండ్లో మనకు కనిపిస్తుంది. లొకేషన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం రిటర్న్ హోమ్ అంటే బ్యాక్కి వెళ్ళిపోవచ్చు. ఆర్ మెనూ మనము లాగిన్ చేద్దామా? లాగిన్ చేయడం మన క్రెడెన్షియల్స్ లేవు. సో మనం జావా స్క్రిప్ట్ ఫైల్స్లో ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం. అన్ని జేపీఈజీ ఫైల్స్ ఇక్కడ ఉన్నాయి. 2 జావా స్క్రిప్ట్, ఇది మనం చూడలేదు కదా, మనం చూద్దాం. మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే మనకి ఏంటంటే బ్యూటిఫై చేస్తుంది జావా స్క్రిప్ట్ని. సో మనకి అది చూడటానికి బాగుంటుంది.
క్రియేట్ న్యూ స్క్రిప్ట్. ఓకే, రన్ అవుద్దో లేదో చూద్దాం. ఎనేబుల్డ్ ఆప్షన్స్. ఓకే ఓకే ఓకే, మేనేజ్ ఎక్స్టెన్స్, హలో యూజర్ స్క్రిప్ట్స్. ఇది మనకి ఎందుకు రన్ అవ్వట్లేదు తెలీదు, బట్ క్రెడెన్షియల్స్. ఓకే ఓకే, మనకి ఇక్కడ ఎండ్ పాయింట్ ఉంది. ఇప్పుడు debugger is equal to on request to load request credentials. డేట్ ఉంది. క్రెడెన్షియల్స్ మనకి ఏదో దొరికింది, మనం ట్రై చేద్దాం ఇక్కడ. Portion f is equal to ఓకే ఓకే, మెనూలోకి రివ్యూస్ కూడా వస్తున్నాయి. సో మనం ఎక్కడ ఇవ్వాలా? కాపీ యూఆర్ఎల్, జనరేట్ క్రెడెన్షియల్స్. ఓకే, టెస్ట్ సెట్స్ ఆన్. ఓకే, we just got logged in. Oh, 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 oh. Okay. ఇంకేమైనా ఎండ్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ? సరే, కామెంట్ సెక్షన్లో ఉంది మనకి. దట్స్ వై ఇట్స్, అందుకే మనం సోర్స్ కోడ్ ఎప్పుడు కామెంట్ సెక్షన్లో ఉన్నది. ఏమైనా మనకి ఏపీఐ కీస్ కానీ క్రెడెన్షియల్స్ కానీ దొరుకుతాయి. వీఆర్ లాగింగ్ ఇన్ అండ్ ప్లీజ్ మేక్. ఓకే ఓకే, మనం ఇది యాడ్ చేయలేం. లాస్ట్లో ఎక్స్క్లమేషన్. ఆర్ లొకేషన్స్. ఇందాక నేను ఏదో చూసాను గురు, రిటర్న్ హోమ్. చూసారు ఇక్కడ ఒక రిటర్న్ యూఆర్ఎల్ ఉంది. సపోజ్ ఇక్కడ పారామీటర్లో
ఏమైనా రిఫ్లెక్ట్ అవుతుందా? ఓకే, రిఫ్లెక్ట్ అవుతుంది. మనము రిటర్న్ యూఆర్ఎల్ ఐడి రిటర్న్ ఓకే, రిఫ్లెక్ట్ అవుతుంది. చూద్దాం. ఓకే, హ్యాష్ ఒక రీడైరెక్ట్ హ్యాష్కి ఏదో మనకి వస్తుంది. మనం లాగిన్ అయినప్పుడు పోస్ట్ యాక్ లాగిన్ అయినప్పుడు ఏం కదా మనకి ఏమైనా కుకీ అసైన్ అయిందా? లేదు, కుకీ ఏం అసైన్ అవ్వట్లా. చూద్దాం. ఇండైరెక్ట్ ఎక్స్క్లమేషన్ ఉంది కదా, ఎక్స్క్లమేషన్ ఇచ్చి చూద్దాం. ఓకే, యువర్ ప్రొఫైల్ ఓకే ఓకే అసైన్ అవుతుంది. మనం $2 అయితే కనిపెట్టాం, బట్ ఇది మనం ఎక్సెసెస్ని చేంజ్ చేయగలమా అనేది క్వశ్చన్, బట్ వీ డోంట్ నో. ఓకే, మనం లాగిన్ అయిన తర్వాత ఏదైనా మనకి ఎక్స్ట్రా ఏదైనా మనకి సోర్స్ కోడ్లో కనిపిస్తుందేమో చూద్దాం. టెస్ట్ డాట్ చూడడానికి మనకు బగ్స్ ఏటివి లేవు అనిపిస్తుంది, కానీ చాలా బగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ మనం ట్రై చేయాలి. బిగ్ ఫ్యాన్ ఆఫ్ పేసర్, ఇందులో ఏమైనా ఉందా? ఓకే, మనము ఇంకోటి కూడా చేయొచ్చు, పారామీటర్ రూట్ కూడా చేయొచ్చు. ప్రొఫైల్ వేర్ ఈస్ యువర్ ఇది ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పిజ్జా. ప్రొఫైల్ ఐడి ఓకే, ఇది కానీ మనం చేంజ్ చేస్తామని వేరే వాళ్ళ మనం జస్ట్ ఇక్కడ యాస్ట్రిక్ ఇద్దాం. కెన్ వి డౌన్లోడ్ వన్
ఓకే, దిస్ యూజర్ డస్ నాట్ ఎగ్జిస్ట్. Bio for account do not much interesting. Sorry here. 0. This user does not exist waiting for be reviewed. ఓకే, మనం వేరే వాళ్ళ డేటా కూడా చూడొచ్చు ఇక్కడ. ప్రొఫైల్ డాట్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పేజెస్ స్టాండర్డ్ యూజర్. ఓకే, మిగిలిన బగ్స్ ట్రై చేద్దాం మనం ఇంకో వీడియోలో. మీరు కూడా ట్రై చేయండి, ఇది బాగుంది.